వెల్కమ్ టు యాప్ డెవలప్మెంట్ పార్ట్ 7. ఈ రోజు మనం ఫ్లటర్ లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విడ్జెట్, యాప్ డెవలప్మెంట్ కి విడ్జెట్స్ కి ఎలాంటి సంబంధం ఉంటాయో తెలుసుకుందాం. స్టార్టింగ్ అనేది వాయిడ్ మై నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక మై యాప్ అనే క్లాస్ ని కాల్ చేసింది. ఇక్కడ మై యాప్ అనేది ఒక స్టేట్లెస్ విడ్జెట్. ఇక్కడ స్టేట్లెస్ విడ్జెట్ ని కాల్ చేసింది అంటే దీంట్లో ఎలాంటి డేటా ట్రాన్స్ఫర్ అవ్వదు. సో మై యాప్ అనేది ఏం చేసింది, టైటిల్ వచ్చేసి ఫ్లటర్ డెమో అని ఇచ్చింది. సో ఒకవేళ యాప్ని రీసెంట్లో పెట్టినా పైన టాప్లో ఏమో ఫ్లటర్ డెమో అని వచ్చింది. అండ్ వచ్చేసి హోమ్ స్క్రీన్లో ఎవరిని కాల్ చేసింది, మై హోమ్ పేజ్ అనే దాన్ని కాల్ చేసింది. మై హోమ్ పేజ్ అనే దాంట్లో టైటిల్ కూడా పాస్ చేసింది, ఫ్లటర్ డెమో హోమ్ పేజ్ అని. సో ఈ టైటిల్ అనేది ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ కింద వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయాక ఇక్కడికి వచ్చింది క్లాస్ మై హోమ్ పేజ్. వాయిడ్ ఇంక్రిమెంట్ కౌంటర్ అనే మెథడ్ తీసుకున్నాడు, సెట్ స్టేట్ ఆఫ్ కౌంట్ ప్లస్ ప్లస్. సో ఆల్రెడీ కౌంటర్ అనే వేరియబుల్ని 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాడు, ఇంట్ అనే కౌంటర్ వేరియబుల్. సో ఎప్పుడైతే సెట్ స్టేట్ మెథడ్లో ఇంక్రిమెంట్ కౌంటర్ అనే మెథడ్ యూస్ చేస్తామో ఇన్వోక్ అయిన ప్రతిసారి కౌంటర్ వాల్యూ ప్లస్తో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో యాప్ బార్ అనేది చూడండి, ఇక్కడ ఇది యాప్ బార్, ఇది బాడీ కంటెంట్. ఈ రెండింటిని కలిపేసి స్కాఫోల్డ్ అంటారు. ఏం ప్రింట్ అవుతుంది, విడ్జెట్ డాట్ టైటిల్. సో అసలు ఈ విడ్జెట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి కదా. ఈ విడ్జెట్లో టైటిల్ అనే వేరియబుల్లో ఏం అసైన్ చేశాడు, ఫ్లటర్ డెమో హోమ్ పేజ్ అనే వాల్యూని అసైన్ చేశాడు. సో ఇక్కడ ఈ విడ్జెట్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి సో విడ్జెట్ డాట్ టైటిల్. సో రెండు సేమ్ విడ్జెట్స్ అయ్యి, ఎందుకంటే ఇది దీని కనెక్షన్ ఉంది. ఎందుకంటే చూడండి, సో ఇదొక స్టేట్లెస్ విడ్జెట్. ఈ స్టేట్లెస్ విడ్జెట్లో ఒక పార్టే ఈ హోమ్. ఈ హోమ్లో ఏ విడ్జెట్ వాడేది, ఈ విడ్జెట్. సో విడ్జెట్ డాట్ టైటిల్. సో అప్పుడేం ప్రింట్ అయింది, ఈ పైన ఏదైతే టైటిల్ వేరియబుల్ అసైన్ చేసిన వాల్యూ ఉంటుందో అది ఇక్కడ ప్రింట్ అయింది. సో బాడీలోకి వచ్చేసి సో మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్ తీసుకొని, అంటే సెంటర్లో ప్రింట్ అయ్యేలాగా, ఆ సెంటర్లో చిల్డ్రన్ ఆఫ్ విడ్జెట్స్, సబ్ విడ్జెట్స్ అనమాట. సో ఇప్పుడు సబ్ విడ్జెట్స్ ఏంటంటే మనం టెక్స్ట్ కాదు, ఇమేజ్ కాదు, మనకి నచ్చింది మెథడ్స్ లేదా విడ్జెట్స్ని దాంట్లో క్రియేట్ చేసుకునేటట్టు. సో ఇక్కడ టెక్స్ట్ అనేది తీసుకున్నాడు, టెక్స్ట్లో ఏం పెట్టాడు, ఇక్కడ కౌంటర్ వేరియబుల్ని డిస్ప్లే చేస్తున్నాడు. అండ్ ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ ఒకటి పెట్టాడు. సో బటన్ దగ్గర ఐకాన్ ప్లస్ బటన్ పెట్టాడు. సో ఆన్ ప్రెస్ అంటే దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, క్లిక్ చేసిన ప్రతిసారి ఇంక్రిమెంట్ కౌంటర్ మెథడ్ ఇన్వోక్ అయింది. ఇంక్రిమెంట్ కౌంటర్ అనే దాంట్లో ఏముంది, సెట్ స్టేట్ అనే మెథడ్ యూస్ చేసుకొని యాప్ని రియల్ టైం డేటాలో చేంజ్ అయ్యేది యూజ్ ఉంది కాబట్టి, స్టేట్ఫుల్ విడ్జెట్ కాబట్టి. సో ఇక్కడ 0 అనేది ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అన్నమాట.